నమస్కారం. నా పేరు బోడిమల్ల విష్ణువర్ధన్ రెడ్డి. నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ ఇన్ఛార్జిగా, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా గత 8 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. 2010 ఓదార్పు యాత్ర నుంచి నా గురు సమానులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారితో రాజకీయాల్లో నడుస్తా ఉన్నా. ఆయన వ్యక్తిగతంగా ఆయనతోనే ఉన్నా. 2010 సెప్టెంబర్ ఓదార్పు తర్వాత శ్రీధరన్ 140 రోజుల పాదయాత్రలో కీలకంగా పనిచేశా. కష్ట నష్టాల శ్రీధరన్తోనే ఉన్నా. మీ అందరికీ తెలుసు, గత 4 సంవత్సరాలుగా శ్రీధరన్ దగ్గర నుంచి బయటకు వచ్చి నేను బయటే ఉన్నా. ముఖ్యంగా రాజకీయాల్లో నాకు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు ఒక హీరో. నా కళ్ళకి ఎవరో కనిపించారు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి నా కళ్ళకి ఒక హీరో. ఎందుకంటే నాకు 2017, 2018 శ్రీధరన్న జైలుకి పోయినప్పుడు శ్రీధరన్న కారులో తరిమేల నాగిరెడ్డి జీవిత చరిత్ర బుక్ చదివా. ఈ తరానికి మరో తరిమేల నాగిరెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి. ఎందుకంటే తరిమేల నాగిరెడ్డి జీవితంలో ఒక చిన్న విషయం 20 సెకండ్ల పాటు మీ అందరికీ చెప్తా. తరిమేల నాగిరెడ్డి గారు ఇదే సిపిఎం పార్టీలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అప్పటికే 2 సార్లు 3 సార్లు శాసనసభకు ఎన్నికైన సందర్భంగా మూడోసారి ఆ పార్టీలో ఎక్కడ పోటీ చేసినా గెలిచే వ్యక్తి. పెద్ద పెద్ద కోటీశ్వర్లు అన్ని పార్టీలు కలిసి ఆయన ఓడించాలని ఆయన మీద ఒక పెద్ద కోటీశ్వరుని అభ్యర్థిగా పెడితే అందరి సమక్షంలో, కార్యకర్తల సమక్షంలో మీరు వేరే నియోజకవర్గం పోండి, పార్టీ కొరువు పోద్దని చెప్తే ఆయన చెప్పిన మాట, నాకు ఒక మైకు, ఒక జీబు, దానికి ఒక డ్రైవరు మీరు నాకు ఇవ్వండి, నేను నియోజకవర్గంలో తిరుగుతాను అని చెప్పి ఆ ఎన్నికల్లో 20,000 మెజార్టీతో తరిమేల నాగిరెడ్డి గారు గెలిచి, సేమ్ అదే 2022 జగన్మోహన్ రెడ్డితో వ్యతిరేకించి వచ్చిన తర్వాత నాకు శ్రీధరన్లో తరిమేల నాగిరెడ్డి కనిపించాడు, తరిమేల నాగిరెడ్డి గారికి కనిపించారు. 24 ఎన్నికల్లో పెద్ద పెద్ద కోటీశ్వర్లు పోటీ చేసిన సామాన్య కుటుంబీకుడిగా మూడోసారి నెల్లూరు జిల్లా చరిత్రలో ఒకటే నియోజకవర్గంలో మూడోసారి గెలిచిన వ్యక్తే లేడు. మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు. అదేవిధంగా నేను మా గిరణతో పదే పదే వాచిస్తూ ఉంటా, అలా నేను సీనియర్ నా నీకే. కానీ నేను 2012 బై ఎలక్షన్, వెంటనే నీటి సంఘాల ఎలక్షన్, వెంటనే సర్పంచ్ ఎంపీటీసీల ఎలక్షన్, వెంటనే కార్పొరేషన్ ఎలక్షన్. రాజకీయాల మీద నాకుండే ఇంట్రెస్ట్, ఇంకా పచ్చిగా చెప్పాలంటే నాకుండే జిల్లా నన్నడ రాజకీయాల్లో ఉండేటట్టు చేసింది. మా గిరన్నకి 2024 ఎలక్షన్ సింగిల్ మ్యాన్ ఆర్మీ. మా గురువు కూడా దాంట్లో ఏ క్రెడిట్ లేదు. కేవలం మా గిరన్నకి 2024 ఎలక్షన్లో గిరన్న ఏ విధంగా అయితే శ్రీధరన్న కోసం మొత్తం పరిస్థితులన్నీ వ్యతిరేకంగా సమాజం ఉండే ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి అన్ని తీసుకొని పోయిన వాళ్ళు కూడా బయటికి పోయి ఏ విధంగా మాడారు, ఏ విధంగా వ్యతిరేకంగా చేశారు మనందరికీ. డబ్బు సంచులు, అధికార బలం, అన్ని రకాలుగా ఏ విధంగా చేసినా, ఏ విధంగా 24 ఎలక్షన్లో కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు ప్రతి ఒక్కరిని లాక్కొని వచ్చి 24 ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు చేసింది నేను మర్చిపోయినా శ్రీధరన్న మర్చిపోకూడదు. కేవలం నేను ఈరోజు శ్రీధరన్నతో కానీ గిరణతో కానీ నడిచేదానికి ఒకటే ఒక కారణం ఏంటంటే 2029 ఎన్నికల్లో కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకునేదానికి నేను సాయి శక్తులా 2014లో శ్రీధరన్న కోసం 3 గంటలు 4 గంటలు నిద్రపోయి అన్న కోసం ఏ విధంగా పనిచేసామో అన్నను ఒకసారి ఎమ్మెల్యేగా చూడాలని, అదే విధంగా 2029 ఎలక్షన్లో నేను ఏ విధంగా పనిచేస్తానో మా గిరణకు బాగా తెలుసు. అంతకు మించి గిరణ కోసం పనిచేసి గిరణను ఎమ్మెల్యేగా చేసుకుంటామని తెలియజేస్తాము. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే 2012 బై ఎలక్షన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 25,000 పైసలు మెజారిటీ కోటమిరెడ్డి. అదే